హాయ్ అండి అందరికీ. సో టైం అయితే మార్నింగ్ 5:45 అవుతుందన్నమాట. మనం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా పెద్దదండి ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టు. లగేజ్ చెక్కిందంటే చూపించకూడదు కాబట్టి లోపలికైతే వచ్చేసాము. మార్నింగే ఫుల్ ఆకలి అయితే వేసిందండి. ఎందుకంటే మార్నింగే లేచి ఎయిర్పోర్ట్కి రావడం వల్ల సో బయట చెక్-ఇన్ అవన్నీ లగేజ్ చేసుకునేటప్పటికి ఫుల్ ఆకలి వేసిందండి. మార్నింగే KFC వేసామన్నమాట. చికెన్ బర్గర్లు, వింగ్స్ మొత్తం అన్నీ ఫుల్గా తిన్నామండి. అసలు మామూలుగా కాదు. ఇప్పుడు టైం వచ్చి 6:40 అవుతుందండి. మాకు 7కి బోర్డింగ్ అనమాట. సో ఈ టైంకి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము తినడం. ఎందుకంటే ఫుల్ ఆకలి ఉన్నాం. మార్నింగ్ 4 o'clockకే లేచామండి ఎయిర్పోర్ట్కి రావడానికి. లగేజ్ సర్దుకుని అంటే కొంచెం ఫారెన్ వెళ్ళేటప్పుడు కొంచెం చిన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఆ ఎగ్జైట్మెంట్లో నైట్ నిద్ర కూడా పట్టలేదు నాకైతే. సో ఎప్పుడెప్పుడు వెళ్తానని ఉంటుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు జలపట్టి. అందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే సూపర్ ఉన్నానండి. సో ఎందుకంటే నాకు చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. ఫస్ట్ నా ఇంటర్నేషనల్ ట్రిప్ అండి, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. దాని బిఫోర్ నేను ఆల్రెడీ ఒక 3 కంట్రీలు అయితే విజిట్ చేశానండి. సో అప్పటికి నాకు యూట్యూబ్ అదంతా ఏం తెలియదండి. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇది నా ఫస్ట్ కంట్రీ అనమాట. నాకైతే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ లేదండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను లాక్డౌన్ బిఫోర్ వెళ్ళానండి. లాక్డౌన్ బిఫోర్ తర్వాత ఇప్పుడే నేను ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నానండి. అది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి అసలు నేను ఫ్రీగా ఎలాగా జర్నీ చేస్తున్నాను, సో ఎక్కడి నుంచి మన ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సో మొత్తం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా జర్నీ మొత్తం. సో మనం వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఉన్నామండి. సో హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తాం అనమాట. ఢిల్లీ వరకు మనది వచ్చి డొమెస్టిక్ అండి. ఢిల్లీ టు అల్మాటీ కజకిస్తాన్ వెళ్ళేది మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఎయిర్ ఇండియాలో అయితే మనం ట్రావెల్ చేస్తున్నామండి. సో కొంచెం తెలిసింది కదా అందరికీ ఎయిర్ ఇండియా ఏమైందని చెప్పి. సో అలా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు మాత్రం మనం ఎయిర్ ఇండియా అండి. అక్కడ నుంచి వచ్చి ఎయిర్ అస్తానా అని చెప్పి ఒక ఫ్లైట్ ఉంది. సో డొమెస్టిక్ ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ రెండు అయితే మొత్తం మీకు చూపిస్తానండి నేను. మనం అయితే ఇప్పుడు మన ఫ్లైట్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఆల్మోస్ట్ మనం 8:05కి డిపార్చరు, 7కి బోర్డింగ్ అండి. బట్ కొంచెం డిలే అయింది ఆల్రెడీ మన ఫ్లైట్. ఇక్కడ నుంచి 8:75కి మనకి బోర్డింగ్ స్టార్ట్ అవుద్ది. 8:20కి వచ్చి మన డిపార్చర్ అయితే అవుతుందండి. బట్ మనం ఢిల్లీ ఏ టైంకి రీచ్ అవుతాం అన్నది నేను మొత్తం వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు అనమాట, లేట్ అవుతుంది కాబట్టి మనం ఏ టైంకి వెళ్తామని. సో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందండి. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ మొత్తం ఫుల్గా అయితే ప్లేన్స్ ఉన్నాయండి. సో ఒక్కొక్కటి ఇక్కడ వచ్చి ఇది చార్టెడ్ ఫ్లైట్ అనమాట. చిన్న ఫ్లైట్, ఒక 6 మెంబర్స్ ఎంతో ట్రావెల్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఉందండి. బట్ నా ఫ్లైట్ వచ్చి ఎయిర్ ఎక్స్ప్రెస్ అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి మన ఫ్లైట్ అయితే వచ్చిందనమాట. సో ఇదే మనం ట్రావెల్ చేసే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అండి. ఈ ఫ్లైట్ అయితే బాగుంటుందండి, ఎయిర్ ఎక్స్ప్రెస్ ఇది. సో ఇదేం ప్రాబ్లమే ఉండదండి. ఇదే మనం ఎక్కే ఫ్లైట్ అండి. సో 2:25 minutes అనమాట. అబ్బా అదిరిపోయింది వ్యూ. సో బ్యాక్ సైడ్ చూసారు కదా, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడేమో మన ఫ్లైట్ వచ్చి వెయిటింగ్ చేస్తుంది అనమాట. సో మనకు కూడా ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోదామండి. దీని లోపల ఎలా ఉందో మొత్తం నేను ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ చాలా లగేజ్ ఉంది కదా, మొత్తం అంతా లగేజ్ ఎక్కించడానికి ఫుడ్, ఎందుకంటే 2 hours టైం పడుతుంది కాబట్టి లగేజ్ ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం పైలట్ కూర్చునేదండి ఇక్కడ. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఫ్లైట్ అనమాట. బోయింగ్ అంత కాదు కానీ కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి పెద్ద ఫ్లైట్ ఉంటుందండి. అలాగే నాతో పాటు సాగరాన్ని కూడా వస్తున్నారండి. సో ఈయన గురించి తర్వాత చెప్తాను మీకు. అంతా చాలా పెద్ద చరిత్ర అనమాట. సిగ్గు ఎక్కువ ఈయనకి కొంచెం. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్రంట్ వచ్చి బిజినెస్ క్లాసు, మిడిల్లో వచ్చి సెమీ బిజినెస్ అండి. మనది వచ్చి ఎకనామీ. ఈలోపు మన ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట. అంటే ఆల్రెడీ మనం ఫ్లై అయిపోయి చాలాసేపు అయింది. సో ఫుడ్ ఏమొచ్చిందో చూద్దాము. నేనైతే నాన్ వెజ్ తీసుకున్నానండి, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ వచ్చి వెజ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ఇద్దరం షేర్ చేసుకోవడం కోసం. నా దాంట్లో వచ్చి ఎగ్, బాయిల్డ్ పొటాటో అండ్ ఏదో ఒక చిన్న ఇది ఇచ్చాడు అనమాట. అక్కడ వచ్చి సాంబారు, ఉప్మా రెండు ఇచ్చాడండి. సో చూడడానికి అయితే కొంచెం సాలిడ్గానే కనిపిస్తుంది. ఇది వచ్చి యోగర్ట్ అండి. తర్వాత ఇది వచ్చి బటర్ ఇచ్చాడు అనమాట, మనం ఈ బ్రెడ్లో వేసుకుని తినడానికి. అలాగే ఒక బటర్ మిల్క్ కూడా ఇచ్చాడు. ఈ బ్రెడ్లో మనం జామ్ అది వేసుకుని తినడమే అండి. సో ఇదైతే కొంచెం సాలిడ్గానే ఇచ్చాడు అనమాట. అలాగే ఇక్కడ చెప్పాను కదా, సాంబార్, ఇడ్లీ, ఉప్మా, వాటర్ బాటిల్ సేమ్ అంతే రిపీట్ అండి. తర్వాత కాఫీ తీసుకున్నాం. ఇది వచ్చి
వచ్చి అమూల్ గోల్డ్ మిల్క్ అండి. మనకు వాళ్ళు బ్లాక్ కాఫీ ఇస్తారనమాట. ఆ బ్లాక్ కాఫీలో మనమే మిక్స్ చేసుకుని సో ఎలా మిక్స్ చేయాలో చూపిస్తున్నాం. అది ఓపెన్ చేసుకుని దాంట్లో వేస్తే కాఫీ అయిపోద్దండి. అంతే, మోడర్న్ ప్రపంచం మొత్తం మారిపోయింది. చూడండి, మొత్తం మిక్స్ అయిపోగానే కాఫీ అయిపోయింది. అదే మనకి టీ అడిగితే టీ ఇస్తాడనమాట. సో టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. బాగుందండి టేస్ట్ అయితే, అంత ఇలా లేదు కానీ మామూలుగా టేస్ట్ అయితే బాగుంది. సో ఈయన చెప్పాను కదా సిగ్గు ఎక్కువని, ఆయన అక్కడ పెట్టుకుని తీయట్లేదు అసలు, నేను వీడియో పెట్టానని చెప్పి. అసలు అది కాలుతున్నా సరే ముతికి పెట్టుకుని ఉన్నాడు కానీ అసలు పక్కకు మాత్రం తీయట్లేదు ఈయన. చాలా అంటే చాలా సిగ్గు అనమాట అన్నకి. అలాగే ఫ్లైట్లో వాష్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇది డొమెస్టిక్ ఫ్లైట్. అలాగే మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కూడా ఎలా ఉంటుందో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ టిష్యూలు ఉన్నాయి కదా, చాలా చిన్న ప్లేస్ ఉంటుందండి. ఎవరు ఎక్కువ ప్లేస్ వదలరు, ఎందుకంటే వాష్రూమ్ కాబట్టి. వాళ్ళకి ఈ ప్లేస్లో ఒక 2 సీట్లు అయితే సేవ్ అయిపోతాయండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది కదా. మన జర్నీ స్టార్ట్ అయ్యి 1 hour 45 minutes అయితే అవుతుందండి. సో మనం బటర్ మిల్క్ ఉంది కదా, ఇదైతే తాగేస్తాను. తాగేసి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో చాలా బాగుందండి టేస్ట్ అయితే. మొత్తం జింజరు అంటే చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎవరైనా ట్రై చేయండి. అందులో ఇదేంటంటే ఆర్గానిక్ అనమాట. అలాగే మొత్తం చెవులు అయితే ఫుల్ పట్టేసినాయండి, నాకు ఏం వినిపించట్లేదు. మొత్తం చెవులు మొత్తం టిక్కు 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 మన సౌండ్ వస్తున్నాయి. అస్సలు ఏం అర్థం కావట్లేదు, వినిపించట్లేదు. గైస్ మనం అయితే ఫైనల్గా ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఢిల్లీలో మాత్రమే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఎయిర్పోర్టు. చాలా అంటే చాలా చాలా పెద్దది. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో చూసుకుంటే 3 రెట్లు పెద్దది ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అంతే ఉండాలి, మన దేశ రాజధాని కాబట్టి చాలా పెద్ద ఎయిర్పోర్టే ఉంటుందండి. అలాగే చాలా యూనిక్గా డిజైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఎంత పెద్దది అని చెప్పి మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇవంతా వచ్చి మొత్తం గేట్స్ అండి. మనకు వచ్చి హైదరాబాద్లో 3 నుంచి 5 గేట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక 7 గేట్లకు పెంచారు. బట్ ఇక్కడ అలా కాదు, ఆల్రెడీ పాత ఎయిర్పోర్ట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 15 నుంచి 20 వరకు ఈ బెల్ట్స్ అయితే ఉంటాయండి. మనం ఏ బెల్ట్లోకి ఎక్కడ లగేజ్ వస్తుందని మొత్తం అక్కడ హోర్డింగ్లో ఇస్తాడు. అలాగే మేము లగేజ్ తీసేసుకున్నాము, బయలుదేరుతున్నాము. మీకు కనిపిస్తున్న ఫ్రంట్ వెళ్తున్నాయని మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే మా ఇమిగ్రేషన్ చెకింగ్ అయిపోయింది, మొత్తం సెక్యూరిటీ చెక్ మొత్తం అయిపోయింది. ఎందుకంటే మేము పాస్పోర్ట్ ఉన్నప్పుడు అన్నీ తీయకూడదు అనమాట. మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇంటర్నేషనల్ టెర్మినల్లోకి. మా ఫ్లైట్ వచ్చి ఎయిర్ ఆస్తానా అండి. టైం వచ్చి ఇప్పుడు 11:20 అవుతుంది. సో మొత్తం కంప్లీట్ చేసుకుని మేము లోపలికి అయితే వచ్చేసాము. ఇది డ్యూటీ ఫ్రీ అండి, డ్యూటీ ఫ్రీలో ఉన్నాం మేము. సో చిన్న షాపింగ్ ఉందన్నమాట, ఆ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని లాంచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ మొత్తం ఎయిర్పోర్ట్ లోపలండి, ఇది డ్యూటీ ఫ్రీ లోపల ఉన్నాం మనం. సో చాలా పెద్దది, పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి, మనం చూసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ కాబట్టి ఆ మాత్రం బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ లాంచ్కి అయితే మనం వెళ్తున్నామండి, ఎన్క్లేమ్ లాంచ్. సో ఇదంతా బాగుందండి, చాలా యూనిక్ డిజైనింగ్ అయితే ఉందన్నమాట. ఈ వాల్స్ చూస్తున్నారు కదా, వాష్రూమ్ వాల్స్. మనం లోపలికి లాంజ్లోకి అయితే వచ్చేసాము. మొత్తం ఇదంతా ఫ్రీ అనమాట. మనకు ఫుడ్ ఓన్లీ 2 రూపీస్ కట్టవద్దండి అంతే, లాండ్ కార్డు యాక్సెస్ ఉన్న వాళ్ళకి. సో లోపల మన ఇష్టం, ఎంతైనా తినొచ్చు, ఎంతైనా తాగే వాళ్ళు ఉంటే తాగొచ్చు. కొంచెం జీరా రైస్ తీసుకున్నాము, అయిపోయింది. తర్వాత స్వీట్స్ ప్రతిదీ చాలా బాగుందండి. సో స్వీట్లు అయితే బాగా తిన్నాను నేను. పొద్దున్నుంచి వాళ్ళు తింటూనే ఉన్నాము, ఫ్లైట్లో తిన్నాము, మార్నింగ్ తిన్నాము, లాంజ్లో తిన్నాము, ఫుల్గా అయితే తింటూనే ఉన్నామండి. మందు తాగే వాళ్ళకి మాత్రం ఎంజాయ్ అనమాట, వాళ్ళకి మామూలుగా ఉండదు, ఎంతన్నా తాగొచ్చు, లిమిట్ ఉండదండి ఇక్కడ. తాగిన వాళ్ళకి తాగినంత, తిన్న వాళ్ళకి తిన్నంత. బట్ అంతా ఎవరో ఎక్కువ తీసుకోరు, ఎందుకంటే కొంచెం డిగ్నిఫైడ్గా అంతా మెయింటైన్ చేస్తారు కాబట్టి. అందులోని జర్నీ ఉంటుంది కాబట్టి ఎవరు అంత రిస్క్ చేయరు. సో ఎవరిదాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల వెజిటేబుల్స్ కానీ మొత్తం మనకి ఇక్కడ కనిపించేదంతా ఫ్రీ అండి. చాలా బాగుంటుంది అనమాట. నాది వచ్చి HDFC కార్డ్ అనమాట, బిజినెస్ కార్డ్ నాది. సో దానిపైన ఇంటర్నేషనల్కి వచ్చి 2 ఉంటాయి, అలాగే డొమెస్టిక్ వచ్చి 6 ఉంటాయి. సో ఫైనల్గా కంప్లీట్ చేసుకుని కోక్ తీసుకుని అయితే బయలుదేరిపోయాము, ఎందుకంటే మన బోర్డింగ్ టైం స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఎయిర్పోర్టు.
మనం టెర్మినల్ దగ్గరికి అయితే మన గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మన గేట్ నెంబర్ వచ్చి 7A అండి. సో ఇదంతా డ్యూటీ ఫ్రీ చూసుకోవచ్చు. 7A దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. మాకు టైం అయితే అయిపోతుందండి, ఎందుకంటే మాకు అక్కడ డ్యూటీ ఫ్రీలోనే కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ కొంచెం షాపింగ్ చేసాం మనం పర్సనల్ షాపింగ్లన్నీ. ఫారెన్ వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా. అలాగే మనం గేట్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా ఇది ఒక ఆప్షన్ అయితే ఉందండి. సో దీంట్లో ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అయిపోతాం అనమాట. ఇది ఢిల్లీలో ఉందండి. మనకు కూడా హైదరాబాద్లో కూడా రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈ మిడిల్లో ఇది ఏదైతే ఎస్కలేటర్ ఉందో అది చాలా సింపుల్ అవుతుందండి వెళ్ళడానికి అంతా మనకి. సో లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు దీంట్లో వెళ్ళొచ్చు. వాక్బుల్ వెళ్ళే వాళ్ళు వాక్బుల్ కూడా వెళ్ళొచ్చు. మనకు 2 o'clock బోర్డింగ్, ఆల్రెడీ 2 ఇక్కడే అయిపోయింది. మనం గేట్ నెంబర్ 4 దగ్గరే ఉన్నాము, ఇంకా 7 వరకు వెళ్ళాలి. సో మాకేంటంటే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో హడావిడిగా మేమైతే గేట్ దగ్గరికి బయలుదేరి వచ్చేసామండి. కొంతమంది అలా బగ్గీలో కూడా వస్తారనమాట. మన ముందు ఒకటి వెళ్ళింది కదా అది. సో మనం చూడవచ్చు ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపించేది వచ్చి ఎయిర్ ఇండియా బోయింగ్ అండి. సో మరి ఎక్కడికి ట్రావెల్ అవుతుందో తెలియదు. ఇందాక అటు రౌండ్ వేసింది, ఇటు రౌండ్ వేసింది. మనం ఫైనల్గా ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఎంటర్ అయిపోగానే మనకి హెడ్ ఫోన్స్ ఇచ్చాడు, పిల్లో ఇచ్చాడు. అలాగే ప్లేస్ కూడా బాగానే ఉందండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి కొంచెం స్పేసెస్గా ఉంటుంది, లెగ్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఇచ్చాడు. ఇది ఇంకా ఆన్ అవ్వలేదు, బట్ ఆన్ అయితే దాంట్లో మనకి టీవీ చూడవచ్చు. అలాగే ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. అలాగే ఇది కొంచెం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి కొంచెం యూనిక్గా అయితే ఉందండి. ఎందుకు యూనిక్ అంటున్నానంటే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో సో చాలా హెచ్డి క్వాలిటీలో అంటే 4K క్వాలిటీలో ఉందండి. ఇదంతా మొత్తం ఎయిర్ ఆస్తానాకి సంబంధించి ఒక చిన్న లోగోలా అయితే వేసాడండి. ఇది మొత్తం మనం ఈ ప్లేసెస్ అన్నీ మనం చూడాలనుకుంటే కజకిస్తాన్లో చూడొచ్చు అనమాట. ఎయిర్ ఆస్తానా. సో మనదైతే స్టార్ట్ అవుతుందండి ఫ్లైట్. చూస్తున్నారు కదా, మొత్తం స్మోక్ అయితే వస్తుంది. ఈ స్మోక్ ఎందుకు వస్తుంది ఇప్పటికే అర్థం కాదు. మన లోకల్ డొమెస్టిక్ ఫ్లైట్లో కూడా ఈ స్మోక్ వస్తుందండి. అలాగే మనం స్టార్ట్ అయిపోయాము, ఫ్లై అయితే అయిపోతుంది. మిడిల్ ప్లేస్ వచ్చిందండి, కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మిడిలే వచ్చింది, ఇప్పుడు కూడా మిడిల్ వచ్చిందండి. ఇది మొత్తం ఢిల్లీ అనమాట. చూడొచ్చు ఫుల్ ట్రాఫిక్, ఇక్కడ ఎక్కువ రద్దీగా ఉంటుంది కదా. అలాగే పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అండి. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఢిల్లీ ఎప్పుడు పొల్యూషన్లో. పక్కన తాతగారు పడ్డారు, ఫారెన్ తాతగారు, మన ఇండియన్ తాతగారు కూడా కాదు. లెఫ్ట్ సైడ్లో ఇంకొకళ్ళు ఇండియన్ తాతగారు పడ్డారు. అలాగే మనం మూవీస్ చూడొచ్చండి దీంట్లో, చెప్పాను కదా. ఈ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో టైం అయితే 3:30 అయిందండి మధ్యాహ్నం. 3 o'clock డిపార్చర్, హాఫ్ అన్ అవర్ డిలే అయింది. సో అలాగే సినిమాలు ఏమున్నాయని చూస్తున్నాను. మన తెలుగు సినిమాలు అయితే ఏం కనిపించలేదండి, మొత్తం హిందీ, ఇంగ్లీషు, రష్యన్, వాళ్ళ లాంగ్వేజ్ ఎక్కువ ఉంది. ఓన్లీ మన లాంగ్వేజ్లో వచ్చి ఓన్లీ హిందీ ఒకటే, ఇండియాకి సంబంధించి హిందీ ఒకటే యాడ్ అయిందనమాట. నేను వచ్చి టాప్ గన్ మూవీ అయితే పెట్టుకున్నానండి. ఇది హాలీవుడ్ ఫిల్మ్ అనమాట. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నాను కదా, కుదరట్లేదు. ఈ లోపు మన ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఫుడ్ చాలా సాలిడ్గా ఇచ్చాడండి. బ్రెడ్ ఇచ్చాడు, బటర్ ఇచ్చాడు, కేక్, అలాగే వైన్, వాటర్. నేనైతే వైన్ తీసుకున్నానండి. మందు తాగే వాళ్ళకి ఎంతమంది అయినా ఇస్తున్నారు వీళ్ళు. అలాగే బియర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బట్ నేను వచ్చి వైన్ తీసుకున్నానండి. అలాగే ఫుడ్ చూస్తున్నారు కదా, చాలా బాగుందనమాట. నేను ఆల్రెడీ తిన్నాక వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సలాడ్ ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందండి. ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే బయట వ్యూ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో చూడగానే షాక్ అయిపోయాను, అసలు ఇంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుందండి. లొకేషన్ మాత్రం అసలు కళ్ళు చెదిరిపోయినాయండి. వర్త్ అంటే వర్త్ వర్మ అన్నట్టుంది లొకేషన్ మాత్రం. అది చూస్తుంటే అమ్మ అసలు చూస్తూనే ఉండాలిరా బాబు అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఇది చాలాసేపు ట్రావెల్ అయితే అయ్యాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్లై అయితే దీనిపై నుంచే జరిగిందండి. చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మ్యాప్లో, మనం ఢిల్లీలో స్టార్ట్ అయ్యాము. ఢిల్లీ నుంచి మనం కజకిస్తాన్ వెళ్తున్నామండి. సో మన ఫ్లయింగ్ ఎలా ఉంటుందని చెప్పి మన రూట్ మ్యాప్లో తెలుస్తుంది. ఇది సరిగా రావట్లేదు రూట్ మ్యాప్. మనం ఇప్పుడు వచ్చి బయట 38 ఉందండి, -38. సో చాలా చలి అనమాట. అలాగే మనం వచ్చి 875 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ ఫ్లై అయ్యాము అల్మాటీకి.
ఆ టైం ఇచ్చాడు, అదేంటో అర్థం కావట్లేదు. అరైవల్ టైం మాత్రం ఇచ్చాడు 17:47 అని చెప్పి. నాకు అర్థం కావట్లేదండి. ఇక్కడ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ ఉంది. అలాగే మనకి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఒకటి ఇచ్చాడు అనమాట. చూద్దాం దీంట్లో ఏముందో. ఒక బాగుందండి, చాలా నీట్గా ఉంది ఇది. కళ్ళు పైన పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చాడు, పడుకునేటప్పుడు సాక్స్ ఇచ్చాడు, శానిటైజర్ ఇచ్చాడు, ఒక పెన్ ఇచ్చాడు, ఒక బ్రష్ కూడా ఇచ్చాడండి. ఇది వచ్చి బడ్స్ అనమాట, మనం చెవుల్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే బాగా ఎక్కువ నాయిస్ వస్తుంది కాబట్టి. సో ఇది వచ్చి టూత్ బ్రష్ అనమాట, బాగుంది. అలాగే నేను ఇందాక కేక్ బిస్కెట్లు తినలేదండి. అలాగే ఇక్కడ వాష్రూమ్ చూపిద్దామని వచ్చాను మీకు. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్కి కూడా పెద్దగా ఏం లేదు, సేమ్ అదే సైజులో ఉంది. మనం డొమెస్టిక్లో ఏదైతే సైజులో ఉందో ఇది కూడా అదే సైజు ఉంది, పెద్దగా అయితే ఏం లేదు. సో చెప్పాను కదా, ఎవరో ఎక్కువ ప్లేస్ ఇవ్వాలని అనుకోరు. గాయస్ నేనైతే ప్లేస్ మారిపోయాను. అక్కడ నుంచి వాష్రూమ్ వచ్చిందని చెప్పి బ్యాక్ వచ్చిన టాయిలెట్కి. సో వచ్చిన తర్వాత ఏంటంటే బ్యాక్ రో అంతా ఖాళీగా ఉంది. అంటే నేను వీడియో తీయడానికి నాకు ఇది బాగుంటుంది కదా అనిపించింది అనమాట. అసలు ఫస్ట్నే ఎందుకు రావలేదు అనిపించింది. రో అంతా ఖాళీ అండి, మొత్తం రో అంతా ఖాళీ, ఎవరు లేరు చూస్తున్నారు కదా. సో లాస్ట్ అయితే వచ్చాను, విండో పక్కన సీట్ పెట్టేసాను. మనకైతే ఇంకా ఒక ల్యాండింగ్ ఒక 45 మినిట్స్ టైం అయితే ఉంది. సో ఈ 45 మినిట్స్ టైంలో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత, ఎంత కవర్ అయితే అంత మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తానండి. సో చూద్దాం. అరే నేను ముందే రావాల్సింది కదా అనిపిస్తుంది. సో ఇందాకంటే గ్లేషియర్స్ ఉన్న ఒక అదైతే మిస్ అయిపోయాను అనిపించింది. బట్ ఓకే, ఇప్పుడైనా సరే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత సిటీ వ్యూ కూడా చూపించడానికి ఉంటుంది కదా. సో అదే అనమాట. మన కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నారని మాత్రం అనుకోకండి, ఎందుకంటే సన్న బాగా హార్ష్గా కొడుతుందని చెప్పి స్వెట్స్ పెట్టుకున్నాను అనమాట. ఓకేనా, ఈ కళ్ళజోడు పెట్టుకున్నాడండి ఫ్లైట్లో ఓవర్ బిల్డప్లు అవన్నీ అనుకోవద్దండి. ఓకేనా, ఇక్కడ టైం చూడండి 6 అవుతుంది కదా. నా ఫోన్లో టైం మారిపోయింది అనమాట, 6:30 అయిపోయింది. ఇక్కడ బయట చూడండి ఎండ మాత్రం ఎరగదీసేస్తుంది, మనకి మామూలుగా లేదు, గట్టిగా ఎరగదీస్తుంది ఎండ మాత్రం. ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అదిరిపోయిందండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. కింద ఏదో ఒక రోడ్డు మార్గం టైప్లో అయితే కనిపిస్తుంది. అది రోడ్డా లేదంటే ఏదన్నా లైక్ ఏమన్నా కాలువలా వెళ్తుందని తెలియట్లేదండి. సో చాలా అయితే బాగుందన్నమాట లొకేషను. మేఘాలు చూసారు కదా ఎలా ఉన్నాయో, ఏదో ఐస్ క్రీమ్ ముక్కల్లా ఉన్నాయన్నమాట, అవి కప్లో ఐస్ క్రీమ్లా ఉంది అది. ఇక్కడ కొండలు చూడవచ్చు, చాలా బాగున్నాయండి, చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ఈ హెవీ క్లౌడ్స్ వల్ల ఏంటంటే ఫ్లైట్ చాలా గట్టిగా అయితే ఊగుతుందండి, భయం వేసింది చెప్పాలంటే. మొత్తం ఫ్లైట్లో వాళ్ళంతా మొత్తం ఫుల్గా ఊగుతున్నారు అనమాట, చాలా గట్టిగా క్లౌడ్స్ ఉన్నాయండి బయట. దానివల్ల ఎక్కువ షివరింగ్ షేకింగ్ అయితే వస్తుంది అనమాట ఫ్లైట్. పైలట్ 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 ఆపరా పైలట్. ఏంటుంది అసలు వ్యూ, అదిరిపోయింది గాయ్స్, మామూలుగా లేదు అసలు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వావ్ 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 వావ్, ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది పడిపోయింది, చాలా భయం వేసింది అనమాట, ఎందుకంటే రీసెంట్గానే చూసాం కదా మనం ఏం జరిగిందో. అలా మనం ఫైనల్గా అయితే ల్యాండింగ్కి అయితే రెడీగా ఉన్నామండి. కింద కనిపిస్తుంది కదా ఒక విలేజ్ ఏదో ఉంది, అది విలేజే అనుకుంటా, సిటీ అయితే 100% కాదు, ఎందుకంటే ఫారెన్లో సిటీలు అంటే కొంచెం బాగానే ఉంటాయి కదా, నాకైతే అలా ఏమనిపించలేదు. అలాగే పక్కన ఏదో ఒక మంచి సరస్సు నది అంటామో ఏమంటామో తెలియదండి, ఇదైతే చాలా బాగుందన్నమాట, మన గోదావరిలా అనిపిస్తుంది చూస్తే, ఎందుకంటే పక్కన ఇలా పాయ వెళ్తాకుంది, అక్కడ గోదావరి ఉంది. సో అయితే బాగా అనిపిస్తుందండి చూడడానికి. కింద ఏదో ఉంది, అది ఎయిర్పోర్టా? ఎయిర్పోర్ట్ అయితే కాదనుకుంటున్నా, ఎందుకంటే రన్వే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎయిర్పోర్టా కాదా? ఎయిర్పోర్ట్ అయితే కాదండి. వెనకాల అయితే చాలా పెద్దదే ఉంది, అదంతా ఎడారిలో ఉంది బ్యాక్ సైడ్, మరి అదంతా ఎడారా సముద్రమా ఏంటో తెలియట్లేదు, చూద్దాం. నెక్స్ట్ ఎలాగో ఫ్యూ డేస్ మనం ఇక్కడ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దామండి. తర్వాత ఈ ఫ్లైట్లో ఏంటంటే మొత్తం
చెవులు పట్టేసినాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియట్లేదు, బట్ 100% బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కొన్నది మంచి మైక్, అందుకని. బాగా ఇదైతే గోదావరిలాగే ఉందండి, మా రాజమండ్రి గోదావరిలాగా చాలా పెద్దగా ఉంది. సో చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ వ్యవసాయం అనుకుంటుంది. సో విలేజ్ల దగ్గరలో ఉన్నట్టున్నాం మనము. చాలా నీట్గా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. బట్ దూరపు కొండల నుండి అంటారు కాబట్టి దగ్గరికి వెళ్తేనే కానీ ఎవరి కష్టాలో తెలియదండి. దూరం నుంచి చూస్తే అన్నీ బాగానే కనిపిస్తే అందరూ బాగానే ఉంటారు, దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది ఎవరేంటి అని చెప్పి. అలాగే సేమ్ ఇది కూడా అంతే అనమాట. మనం దగ్గరికి వెళ్తేనే కానీ తెలియదు అక్కడ కష్ట సుఖాలు ఏంటని. బట్ చూడడానికైతే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఏదో ఒక పెయింట్ వేసినట్టే అనిపిస్తుంది నాకైతే. సడన్గా ఒక నిమిషం అలా చూస్తూ ఉండిపోతే ఒక పెయింటింగ్ ఎలా అయితే మనం గీస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. చాలా అద్భుతంలా చెక్కి పెట్టారండి ఇది. ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుందో. వావ్, ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయినట్టున్నామండి, వచ్చేసాం దగ్గరికి అయితే. అలాగే ఇక్కడ రోడ్డు కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద రోడ్డు ఉంది. వెహికల్స్ కూడా హెవీగానే తిరుగుతున్నాయండి. వెహికల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. సో వెహికల్ కూడా ఎక్కువగానే తిరుగుతున్నాయి. ఇక్కడ చిన్న డ్యామ్ లాగా కూడా కనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ ఒక పెద్ద విలేజ్ అయితే మనం చూస్తున్నామండి. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం కనిపించే అంత కొండలే ఉన్నాయండి. దీంట్లో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కొండలే ఉన్నాయన్నమాట. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కింద ఇది మొత్తం రివర్ ఏదో వెళ్తూ ఉంది. సో చుట్టూ విలేజ్ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు. ఆ గ్రీన్ కలర్ బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ కలరే ఉందండి కొండలంతా. అక్కడితో ఇంక ఎండ్ అయిపోయింది, ఎందుకంటే క్లౌడ్స్ ఉన్నాయి కదా, క్లౌడ్స్ అవి మొత్తం కలిసిపోయినాయండి. కలిసిపోవడం వల్ల అంత తెలియట్లేదు. అలాగే ఇక్కడ ఇదే మేబీ సిటీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చాలా పొడుగుంది, చాలా పెద్దది ఉంది. ఆల్మోస్ట్ మనకు కానీ చూపు మేరల వరకు మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తున్నాయండి. నేనైతే ఇదే సిటీ అయితే అనుకుంటున్నాను, బట్ చూద్దాము. ల్యాండింగ్కి అయితే దగ్గరలోనే ఉంది, రెడీగా ఉంది ఫ్లైట్ కూడా. చూస్తుంటే అదిరిపోయింది అసలు. లైక్ లిటరల్లీ చెప్పాలంటే ఫీలింగ్ ఎలా ఉందంటే ఎక్కడో నుంచి ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, అసలు మన ఊరేంటి, మన దేశం ఏంటి, మనం వేరే దేశంకి వెళ్ళి లైక్ ఇంత అద్భుతంగా చూస్తున్నామని అంటే మన కష్టం అండి 100%. సో అందరూ లైక్ అంటే అందరూ మంచిగా పని చేయండి, కష్టపడండి. 100% ఏదో ఒకరోజు సక్సెస్ అయితే 100% వస్తుందండి. సో నేను కూడా కష్టపడ్డాను, నాకైతే వచ్చిందని అనుకుంటున్నాను. బట్ జీవితం ఏంటంటే మనిషి జీవితం డబ్బు అంటాం కాబట్టి ఎంత వచ్చినా సరిపోదు. అప్పుడప్పుడు ఇలా ట్రిప్పులు పడుతూ ఉంటే అదే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది జీవితానికి, లైఫ్కి, మనిషికి. ఇక్కడ ఏదో ఉంది, ఇటుక బడ్డీ అంటారా, ఏదో ఉంది అక్కడ. ల్యాండ్ అయిపోదాం, ఎందుకంటే చాలా లెంత్ అయితే వచ్చేస్తుంది వీడియో. బట్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉందండి, అందుకని నేను కూడా చూపిస్తున్నాను అనమాట. ల్యాండ్ అయిపోతున్నాం మనం. Борт морского электронно позже пассажир. Уважаемый пассажир, наш самолет готов к посадке. Убедитесь, что ваш ремень пристегнут, столик собран, спинка кресла поднята. The passenger aircraft is ready for landing. Please check your seatbelts, fasten seatbelts stowed and seat back is in the upright position. Thank you. అక్కడ బ్లూ ఇల్లు మాత్రం అదిరిపోయింది. మొత్తం కన్స్ట్రక్షన్ అంటే చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుందండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ స్నో పడుద్ది. ఇప్పుడు మనం ఫుల్ సమ్మర్లో వచ్చాం, వీళ్ళకి ఫుల్ సమ్మర్ అనమాట. వెహికల్స్ కూడా బాగానే వెళ్తున్నాయి. ఓ మై గాడ్, అదిరిపోయింది. వావ్, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. బట్ వీళ్ళు సమ్మర్ అన్నారు, ఇక్కడ సమ్మర్ లాగా అయితే ఏం కనిపించట్లేదండి. చాలా బాగుందన్నమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది.
సో దిగిపోయామండి మనమైతే. ఇది ఎయిర్పోర్ట్ రన్వే అనమాట. సో రన్వే పక్కన చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మన ఎయిర్పోర్ట్ అయితే కనిపించలేదు, డైరెక్ట్ రన్వే పైన దిగాం మనం. సో ఎయిర్ అస్తానా మనం వచ్చిన ఫ్లైట్ అయితే ఇదిగోండి రన్వే అంతా. Уважаемые дамы и господа, добро пожаловать в международный аэропорт города Алматы. В целях вашей безопасности просим вас оставаться на своих местах до отключения табло «Пристегните ремни». Будьте осторожны при открытии багажных. ఎయిర్ అస్తానా ఓకే. ఇది ఇక్కడ కజకిస్తానీ ఫ్లైట్ అనుకుంటండి. ఇది మొత్తం అన్నీ ఎయిర్ అస్తానానే ఉన్నాయి. మనకి ఇండిగో లాగా అయితే అనిపిస్తుంది. ఇది మొత్తం అన్నీ ఎయిర్ అస్తానానే. ఇక్కడ ఒకటే కలర్ ఏదో మారింది, ఇదేంటో ఫ్లై ఎయిర్ ఏదో ఉంది పేరు. ఇదిగో వచ్చేసాం. వెల్కమ్ టు అల్మాటీ ఎయిర్పోర్ట్ అయితే దిగిపోతున్నాం అండి మనం. సో బయటికి వెళ్ళిన తర్వాత మిగతాదంతా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు మీరు లగేజ్ అదంతా ఉంటుంది, మళ్ళీ చెకింగ్ అవన్నీ ఉంటాయి. సో అక్కడ అలా ఉండదు ఫోన్ అంతా వీడియో తీయడానికి కానీ దేనికైనా సరే. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం, అంతవరకు వెయిట్ చేయండి. ఫ్లైట్ వెనకాల ఫ్లైట్ మందే ఫ్లైట్. బాగుంది కదా. మనం ఫ్లైట్లో ఉన్నాము, పక్కన పెద్ద ఫ్లైట్ ఉంది, దాని వెనకాల బుడ్డ ఫ్లైట్ ఉంది, దాని వెనకాల ఆర్మీ ఫ్లైట్లు ఉన్నాయి. బాగుంది. ఇక్కడ నుంచి ఉండి ఇంకా ఫ్లైట్లు ఉన్నాయి. ఇక్కడ చార్టర్డ్ ఫ్లైట్లు కూడా చాలా పార్కింగ్ ఉంది. ఇక్కడ 3 ఫ్లైట్లు 4 ఫ్లైట్లు అయితే కనిపిస్తున్నాయండి, చార్టర్డ్ ఫ్లైట్లు ఇవన్నీ. మనం ఇక్కడ దిగి బస్సు ఎక్కాలనుకుంటే ఎయిర్ బస్సు. మనకైతే సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయిందండి. మనం ఫైనల్గా బయటకు అయితే వచ్చేసాము. చాలా చిన్న ఎయిర్పోర్ట్లా ఉంది. డ్యూటీ ఫ్రీ చూస్తున్నారు కదా, చాలా చిన్నగా ఉంది. సో మనం ఇదే మెయిన్ రాజధాని అనమాట. రాజధానిలో ఎయిర్పోర్టు ఇది అవుట్ సైడ్ అండి. మొత్తం సెక్యూరిటీ చెక్ మొత్తం అయిపోయి బయటకు వచ్చాం మనం. ఇది కూడా బాగుందండి. పీపుల్ కూడా చాలా తక్కువ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే పాపులేషన్ తక్కువ అండి. మనకు అయితే అంత పాపులేషన్ ఉండదు, మనకి రచ్చరచ్చే ఉంటుంది. ఇక్కడ అలా లేదు, చాలా తక్కువ పాపులేషన్ వాళ్ళు ఏంటంటే జనాలు కొంచెం తక్కువ ఉన్నారనమాట. ఎయిర్పోర్ట్ మొత్తం చూసుకోవచ్చు. ఇది మొత్తం అవుట్ సైడ్ అండి. చాలా బాగుంది. ఇది మన వెహికల్ అనమాట, మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వెహికల్. సో ఎక్కేది వెళ్ళిపోదాం. ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ అండి ఇది. చూడండి. సో ఫారిన్ కంట్రీస్ అంటే ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగే ఉంటాయి కదా. మనం హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం అండి. అప్పుడు డిఫరెన్స్ అండి అంతా మనకి ఇక్కడికి. ఇప్పుడు 6:43 అండి, 7:15 అండి. మనకి అక్కడ 7:15 అంతే. 7:15 ఇక్కడ ఎంత అయింది? 6:43 అయిందండి మనకి 7:15. ఇక్కడ టైం వచ్చి 7:30 అవుతుందండి. సారీ, మనకు 7:30 అవుతుంది, ఇక్కడ 6:45 అవుతుంది. బట్ ఇంకా లైట్ అయితే అలానే ఉంది, చీకటి అయితే పడలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ లైట్ 8:30 వరకు ఉంటుందంట. ఈ కార్ అయితే బాగుందండి. సీసీ కెమెరాలు చూడవచ్చు, ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఉంది. బాగుందండి, చాలా కూల్గా ఉంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి, అంత వేడిగా ఏం లేదు. సో జనాలు కూడా ఎవరు ఎక్కువ కనిపించట్లేదు రోడ్ల పైన. ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అండి. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ వల్ల మనకి రైట్ లెఫ్ట్ అబ్బా బ్యాక్గ్రౌండ్ దూరంగా మనకి మొత్తం కనిపిస్తుంది. ఇది వర్షం పడుతుంది, స్నో అనుకున్నాను. సడన్గా వర్షం పడుతుందండి, చాలా బాగుంది. సో హ్యాపీ అనమాట. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కొంచెం ముస్లిం పాపులేషన్ కంట్రీ అండి ఇది. చూసుకోవచ్చు వెనకాల ఒక మసీద్ కూడా మనకు కనిపిస్తుంది కదా. లొకేషన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ బాగుందండి. ఇంక ఫారెన్ ట్రాఫిక్ మాత్రం అదిరిపోయింది. మనకులాగే ఉంది, ఇంత ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా దూరం నుంచి ఫాలో అవుతుంది. ట్రాఫిక్ చూడండి మనకి చాలా ఉంది, చాలా పొడుగు వచ్చాం మనం. బట్ ఇదంతా ట్రాఫిక్కే ఉంది. ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంటుందంట. చూద్దాం, ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. మొత్తం బయటకు వచ్చి సిటీ టూర్ అయితే చేద్దాము. మెయిన్ ప్లేసెసే కాకుండా నార్మల్ ప్లేసెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దామండి.
ఇక్కడ ఫుడ్ అయితే ఏదో ఉంది, ఆస్కాబా అంట. ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉందండి, అంత అర్థం కావట్లేదు. అబ్బా ఇది మాత్రం అదిరిపోయిందండి. ఇది ఒక ఇన్స్టిట్యూట్ అంట, స్టడీ ఇన్స్టిట్యూట్ అండి. చాలా బాగుంది కాలేజ్. అలాగే పక్కనే ఏదో ఒక మంచి బిల్డింగ్ అయితే కనిపిస్తుంది, బట్ అది ఏంటో తెలియదండి. వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకుని ఫుల్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. సో రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదే మన రూమ్ అనమాట. చాలా క్యూట్గా ఉంది, సరిపోద్ది సింపుల్గా. సో ఏసీ అది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి. వాటర్ ఇచ్చాడు, టిష్యూ ఇచ్చాడు. ఓ ఏసీ ఉంది ఎక్కడో, ఇక్కడ ఉంది ఏసీ, లేదంటే ఏంటి. సో వాష్రూమ్ అనమాట, చాలా సింపుల్గా బాగానే ఉంది. ఇప్పుడు వాషింగ్ ఏరియా, వైఫై కావాలి. ఇప్పుడు వచ్చేసాం. సో ఫైనల్గా సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకెవరైనా కజకిస్తాన్ వీడియోలు చూడాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.